నమస్తే, నేను మీ బిఎస్ఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో నుంచి అటు వైసీపీ, టీడీపీ రెండు పార్టీల అధినేతలు మాట్లాడుతున్నటువంటి మాటలు మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతా ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాను 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగాలనే ఆశ ఉంది అని చెప్పానని చెప్పడంతో పాటు ప్రస్తుతం అదే మాటలు మరలా ఇప్పుడు రిపీట్ అవుతా తన కార్యకర్తల కేడర్ సమావేశాల్లో ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇటు టీడీపీ అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా తన లక్ష్యం 2047 విజన్ 2047 అని చెప్తూ వస్తున్నారు. ఆ రెండు వీడియోలను ఒకసారి చూద్దాం. ఎప్పుడు మిగిలిపోయే విధంగా ఉంటుంది. రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర 2047 విజన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఇందులో మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా తేయడానికి ఈరోజు బీజం పడింది, ఆవిష్కరణ జరిగింది. ఇది సాధ్యం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ, చంద్రబాబు నాయుడు గారి వయసు 70 ఏళ్ళు. ఆయనకు ఎటువంటి ఆశ లేదు. ఆయనకున్న ఆశ అంతా ఒక డబ్బాశ తప్ప ఎటువంటి ఆశ లేదు. కానీ నేను ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా, 30 సంవత్సరాలు నేను రాజకీయాల్లో కొనసాగాలని ఆశ ఉంది. ప్రతిసారి గెలవాలని చెప్పి తలంపు ఉంది. దేవుడు దయ వల్ల, మీ అందరి చల్లని దీవెన వల్ల అది జరుగుతుంది అన్న నమ్మకం కూడా నాకుంది. అది చేయడం కోసం, అది జరగాలి అని అంటే ప్రతి ఇంట్లో మంచి జరగాలి. ప్రతి ఇంటికి ఈ రెండు కామెంట్లపై కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు. రాజకీయాల్లో 2047 విజన్ అని చెప్పినప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయసు ఎంత, ఆయన విజన్ ఏంటి అని ప్రతిపక్షం ఒకవైపు విమర్శలు చేస్తూ ఉంటే, 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటాను అని చెప్పానని చెప్తున్న జగన్ను కౌంటర్ ఇస్తూ కొంతమంది ఇదేమైనా రాజరికమా, 30 ఏళ్ళు ఆయన హస్తగతంలో రాష్ట్రం ఉండటానికి అని చెప్పానని కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి వీరిద్దరి కామెంట్ల పైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.